హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను హోమ్ మేడ్ హెర్బల్ షాంపూ ప్రిపరేషన్ ఎలాగో చూపించబోతున్నానండి. ఇదైతే నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఇట్లా కనుక మనం ప్రిపేర్ చేసి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ హెడ్ బాత్ చేసి సింపుల్ టిప్స్ చెప్తాను. అవి కనుక ఫాలో అయినట్లయితే హెయిర్ చాలా బాగుంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ కూడా చాలా బ్లాకిష్గా అలాగనే పట్టు కుచ్చులా ఉంటుందండి. అసలు చాలా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. అంత బాగుంటుంది హెయిర్. అలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. అంటే డాండ్రఫ్ ఉన్నా పోతుంది. అలాగే మనకి డ్రై హెయిర్ ఉన్నా కూడా, లేకపోతే హెయిర్ ఫాల్ అవుతున్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మనకి మంచి హెయిర్ అనేది మన సొంతం అవుతుంది అనమాట. మరి ప్రిపరేషన్ చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే మంచి క్వాలిటీ ఉన్న కుంకుడుకాయలు తీసుకోండి. అవైతే నురగ బాగా వస్తుంది. మీ హెయిర్కి తగ్గట్టుగా ఎన్ని కుంకుడుకాయలు అవసరం పడతాయో అన్ని కుంకుడుకాయలు తీసుకొని చక్కగా ఇలా బ్లాక్ సీడ్ ఉంది లోపల, అది కూడా యూజ్ అవుతుంది. అది కూడా నలిగే విధంగా దంచేసుకొని చక్కగా ఒక బౌల్లోకి తీసుకోండి. దీనికి సపరేట్ ఒక బౌల్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీక్లీ మనం హెడ్ బాత్కి యూజ్ చేస్తున్నాం కదా, కుంకుడుకాయలు కూడా చేదు కాబట్టి దీనికి ఒక సపరేట్ బౌల్ పెట్టేసేసుకోండి. ఇవన్నీ ఆ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నాటు మందారాలు అంటారు కదా, ఒంట్రెక్కవి నాటు మందారాలు, వాటి లీవ్స్, ఆ ఫ్లవర్స్ వేయాలండి. అవైతేనే బాగా వర్కౌట్ అవుతాయి, బాగా యూస్ అవుతాయి అన్నమాట. అవి ఒక గుప్పెడు ఆకులు వేసేసి, ఫ్లవర్స్ మీకు ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్ని వేసుకోండి. 4 ఫ్లవర్స్ అవైలబుల్గా ఉంటే 4 వేసుకోండి. కొంచెం వడిలినట్టున్నా పర్వాలేదు, యూజ్ అవుతాయి. అవి వేసేసుకున్న తర్వాత మనము ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలండి. ఒక స్పూన్ మెంతులు, అలాగే కొంచెము వేపాకు కూడా వేసుకోవాలి. ఇవి మనకి డాండ్రఫ్కి చెక్ పెట్టేస్తాయి అనమాట. అంటే యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ఏజెంట్స్గా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి కంపల్సరీ వేసుకోండి. ఇవన్నీ వేసేసిన తర్వాత అవి మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకొని మనం స్టవ్ మీద పెట్టేసి బాగా బాయిల్ చేయాలి. ఎక్కువసేపు పట్టదండి. అంటే 5 to 10 minutes లోపు మనము వీటిని బాయిల్ చేసేయచ్చు. బాగా సాఫ్ట్ అయిపోతాయి కుంకుడుకాయలు కూడా. అలానే ఈ రసం కూడా మనం వేసిన ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ రసం అంతా కూడా బాగా దిగుద్ది అనమాట. ఈ లీవ్స్ ఇదంతా కూడా బాగా బాయిల్ అవ్వాలి వీటిలో. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకోవడానికి మాకు టైం లేదు, వెంటనే కావాలి ఇట్లా అనుకుంటే, రెడీగా కావాలి అనుకుంటే, ఇప్పుడు మీరు మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి అంటే ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ముందు రోజు నైట్ కానీ ఈవినింగ్ కానీ ఒక పూట ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఈవినింగ్ హెడ్ బాత్ చేయాలంటే మార్నింగ్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు టైం లేదు అనుకుంటే ఒక పూట ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. అలానే మనం హెడ్ బాత్ చేసిన తర్వాత నెక్స్ట్ డే లైట్గా స్కాల్ప్కి, హెయిర్కి కొబ్బరి నూనె అప్లై చేసుకొని ఉంచేసుకోవాలండి. మళ్ళీ హెడ్ బాత్ చేసేంత వరకు అలా లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఉంచితే హెయిర్ డ్యామేజ్ అనేది అసలు అవ్వదండి, సాఫ్ట్గా ఉంటుంది. అంటే ఇది మంచి కండిషనర్గా యూజ్ అవుతుంది అనమాట. అట్లా చేయటం వలన చిన్న టిప్ అనమాట. అలాగే మనం హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా గోరువెచ్చని నీళ్ళతో చేసామనుకోండి, బాగా అంటే స్కాల్ప్లో నర్వ్స్ అంతా బాగా యాక్టివేట్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ కానీ అంతా బాగుంటుంది. స్కాల్ప్లో హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అంటే హెడ్ బాత్ చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళతోటి చేయండి. అలాగే మనం ఇది ప్రిపరేషన్ చేసుకునేది కూడా ఈ షాంపూలో కూడా మనం కొంచెం గోరువెచ్చగా ఉండేటట్లు చూసుకోండి. ఒకవేళ చల్లారిపోతే మీరు పక్కన పెట్టేసి చల్లారిపోతే కొంచెం మళ్ళీ హాట్ వాటర్తో అన్నా కలుపుకోండి. గోరువెచ్చగానే మీరు ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఇవి మనం పక్క దింపి పెట్టేసుకున్నాక మరి కొంచెం వాటర్ పోసేసుకొని మనం బాగా ఇలాగా పిసకడం వలన మనకి షాంపూ వస్తుంది, బాగా వస్తుంది. అలాగే ఈ తుక్కు మొత్తం తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ వేస్ట్ మొత్తం, అంటే వేస్ట్ అంటే మీరు తీసి పడేసేయచ్చు, లేకపోతే మీరు బాడీ స్క్రబ్గా అన్నా యూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇప్పుడు ఇట్లా తీసి పక్కన పెట్టిన తర్వాత సెకండ్ టైం కూడా కొంచెం వాటర్ పోసేసుకొని మళ్ళీ ఇలాగే చేస్తే ఇంకొంచెం షాంపూ వస్తుంది మీకు. దీంతో ఫ్రెండ్స్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు ఇంకా వేరే షాంపూస్ ఏమీ అసలు యూస్ చేయొద్దు. వేరే అసలు ఏ షాంపూ కూడా దీని ముందు పనికిరాదు.
100% ఇది వర్కౌట్ అవుతుందండి. ఫుల్ న్యాచురల్గా ప్రోడక్ట్స్తో మనం చేసాం కదా, చాలా బాగా వస్తుంది హెయిర్. ఇంకా ఏ షాంపూ యూస్ చేయొద్దండి, దీంతోనే మీరు హెడ్ బాత్ చేసుకోండి. వీక్లీ మీకు కుదిరితే ట్వైస్ లేకపోతే ఒక్కసారైనా వీక్లీ దీంతోనే చేసుకోండి హెడ్ బాత్. నేను ఇది ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను, మీకు చాలా బాగా పనిచేస్తుంది, హెయిర్ బాగా వస్తుంది. అంతేనండి. దీంతో పాటు అంటే గోరువెచ్చగా ఉండే నీళ్ళతోటి హెడ్ బాత్ చేయండి. ఇంకోటి ఆయిల్ అనేది మీరు మళ్ళీ తలస్నానం చేసేంత వరకు లైట్గా ఒక్కసారి అప్లై చేసుకొని ఉంచుకోండి హెయిర్కి, స్కాల్ప్కి. చాలా బాగా వస్తుంది హెయిర్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మన హోమ్ మేడ్ హెర్బల్ షాంపూ రెడీ అయిందండి. ఇంతేనండి ప్రిపరేషన్ అనేది. ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకున్నారనుకోండి, నేను ఏ వీడియో పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.